నా గుండె తడి సాక్షిగా, నీ పాదధూళి సాక్షిగా, మన వెచ్చని ఊపిరి సాక్షిగా, వెలుగునిస్తున్న ఆకాశం సాక్షిగా, వెలిగిపోతున్న దీపం సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, నేను నీ గుండెల్లో ఉంటే నేను కట్టిన తాళి నీ గుండెల మీద ఉండని, భారంగా ఉంటే ఆ గుడి హుండీలో ఉండని. నేను పుట్టి పెరిగాక నాకు నచ్చిన మొట్టమొదటి స్త్రీవి నువ్వే. నేను మెచ్చిన తొట్టతుల రూపం నీది. నిన్ను చూసిన నా ప్రేమ గుడ్డిది కాదు మధు. నిన్ను కోరిన నా మనసు చెడ్డది కాదు. నువ్వే నా సర్వస్వం. మన ప్రేమే అపూర్వం. నాకు తెలుసు మధుమతి, తాళి తీయాలా వద్దని ఆలోచిస్తున్నావు కదూ. నేనుండగా తీయలేవు కదూ. నేనుంటేనేగా ప్రాబ్లం. అయినా నా జీవితానికి చాలు మధుమతి. నాకంటూ ఓ భార్య ఉంది. నా బ్రతుక్కు అర్థం ఇచ్చింది. చాలు మధుమతి, చాలు. ఇంకెవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి మధుమతి? మధు, నువ్వే నా ప్రాణం. మధు, మధు, చెప్పాను కదా, వదలండి. మధు, పడుకోండి. ప్లీజ్ మధు, మధు. పడుకోండి. అదేంటే మెళ్ళో 2 మంగళసూత్రాలు. అదా, పూజారి గుళ్ళోంచి తీసిచ్చారండి. దీన్ని కొలిస్తే సుఖ సంతోషాలతో పాటు పిల్లా పాపలతో బాగుంటారు. మరి దగ్గరికి రా మధు, పిల్ల పాపలు కావాలి కదా. ఆగండి ఆగండి, నేనిప్పుడు వ్రతంలో ఉన్నాను. కొన్ని పౌర్ణమి రాత్రులు గడిచే వరకు మనం మనలా కాకుండా నువ్వు నేనులాగా ఉండాలి. నువ్వు నేను అనుకుంటే సుఖం ఎక్కడుంది, సంతోషం ఎక్కడుంది మధు? నేను చెప్పానా? పడుకోండి. మధు, చైతి, నిద్ర పట్టట్లేదే. కళ్ళు మూసుకుని పడుకోండి. పడుకోక చేస్తానా? అమ్మయ్యా.